అలాగే చిన్న వయసు ఉన్న వాళ్ళకు అమ్మాయిల్లో చిన్న వయసు ఉన్న వాళ్ళకి నడుము సమస్యలు కానీ వచ్చినట్టయితే వాళ్ళకి పిల్లలు పుట్టరని లేకపోతే వాళ్ళకి తర్వాత జీవితాంతం నొప్పులు ఉంటాయని రకరకాల ఆలోచనలు ఉంటాయండి. అది సో నడుము నొప్పి అన్నది ఆడవాళ్ళలోని చాలాసార్లు నడుము ప్రాబ్లంకే కాకుండా వాళ్ళకి వేరే లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా జరగచ్చు. దాంట్లో కామన్గా మనం చూసేది ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ వలన వాళ్ళకి ఈ నడుము నొప్పి కూడా వస్తుంది. చాలామందికి ఏమిటంటే ఎస్పెషల్లీ మెనిస్ట్రల్ సైకిల్ అంటే వాళ్ళకి పీరియడ్స్ అయినప్పుడు బాగా నొప్పులు వస్తాయి, తర్వాత తగ్గిపోతుంటాయి. సో ఈ నొప్పులన్నీ కూడా పర్మనెంట్గా ఉండవండి, అన్నీ తగ్గిపోతుంటాయి. సో నడుము నొప్పికి పిల్లలు పుట్టడానికి అలాంటి సంబంధం లేదు సైన్స్ ప్రకారం. సో అది నరాలకు సంబంధించిన ప్రాబ్లము, అది కండకు సంబంధించిన ప్రాబ్లము. నడుము నొప్పి అనేది దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరికైతే నరాలు పట్టేస్తాయో వాళ్ళకి కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ కానీ జరగచ్చు. మగవాళ్ళలోనన్నది నరం బాగా డ్యామేజ్ అయితే పిల్లలు పుట్టకపోవడం అన్నది కానీ సెక్స్ రాకపోవడం అని ఉంటుంది. ఆడవాళ్ళకి ఆ పిల్లలు పుట్టకపోవడం అన్నది ఇది సమస్య అసలు కానే కాదండి.